2.5 గంటల సినిమాలో ఎన్నో మలుపులు మెరుపులు ఇవన్నీ ఉంటేనే కదా ఉరుములు మెరుపులతో రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లతో బాక్సాఫీస్ షేక్ అయ్యేది. అయితే ఈ మలుపులు సినిమాలో మాత్రమే కాకుండా సినిమా మేకింగ్లోనూ ఉంటాయి. అందుకే హిట్ సినిమా మేకింగ్ విశేషాలు కూడా సినిమా చూసినంత ఆసక్తిగా ఉంటాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్డమ్తో ఓ రేంజ్లో ఉన్న హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు. ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే చిన్నప్పటి నుంచి చాలా హార్డ్ వర్క్ చేసి స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. జయాపజయాలు ఎలా ఉన్నా ఈ ఇద్దరు స్టార్ హీరోలు చేసిన చిత్రాలు కొన్ని ఇండస్ట్రీ ఆల్ టైమ్ హిట్స్గా నిలిచి ప్రేక్షకుల్ని రూతలోగించాయి. ఆయా సినిమాలు వాళ్ల కెరీర్ని కీలకమైన మలుపు తిప్పాయి. ఆ సినిమాలే సింహాద్రి, పోకిరి. ఈ సినిమాలు ఈ హీరోల కెరీర్ను అత్యంత కీలకంగా ఎందుకు మార్చాయి? ఈ చిత్ర విశేషాలేంటి? 3 ఏళ్ల గ్యాప్లో విడుదలైనా సరే బాక్సాఫీస్ కలెక్షన్ల వార్ ఎలా సాగింది? ఆ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాంగ్రీ యంగ్ మెన్ గా తన నట విశ్వరూపాన్ని చూపించిన సినిమా సింహాద్రి. అప్పటికే ఆది సినిమాలో తన యాక్టింగ్ ని ప్రేక్షకులు రిసీవ్ చేసుకునే విధానం చూసిన దర్శకులు ఆ జానర్ కథల్నే తయారు చేసుకోవటం మొదలుపెట్టారు. అయితే ఆ తర్వాత వచ్చిన అల్లరి రాముడు, నాగా చిత్రాలు పరాజయాల పాలయ్యి ఎన్టీఆర్ కెరీర్ను డైలమాలోకి నెట్టేశాయని చెప్పాలి. ఎలాంటి కథలు చెయ్యాలి అనే దానిపై ఓ స్తబ్దత ఏర్పడింది. సరిగ్గా అదే టైంలో రాజమౌళి చెప్పిన కథ సింహాద్రి. అప్పటికే స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంతో హిట్ కొట్టిన ఈ కాంబినేషన్ తమ ద్వితీయ ప్రయత్నంగా ఎనర్జెటిక్ యాక్షన్ డ్రామాను ఎంచుకున్నారు. విజేంద్ర ప్రసాద్ రాసిన కథకు ఎం రత్నం, గంగోత్రి విశ్వనాథ్ డైలాగులు రాసి స్క్రిప్టుని సిద్ధం చేసుకున్నారు. స్క్రిప్ట్ దశలోనే ఓ పాజిటివ్ వైబ్రేషన్స్ మొదలైన సింహాద్రి చిత్రం షూటింగ్ చకచకా ఫినిష్ చేసి విడుదల చేశారు. అంతే ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సింహాద్రిగా, సింగమలేగా 2 విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలు చేసి అందర్నీ అబ్బురపరిచాడు. ఎన్టీఆర్కు జోడీగా భూమిక, అంకిత నటించిన ఈ సింహాద్రి చిత్రానికి కీరవాణి అద్భుతమైన మెలోడీ సాంగ్స్ ఇచ్చి సినిమా విజయంలో చాలా కీలక పాత్ర వహించారు. ఇక ఫైటింగ్ సీన్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ప్రేక్షకులకి గూస్ బంప్స్ తెప్పించాడు. అన్ని ఎలిమెంట్స్ సమపాళ్లలో కుదిరితే సింహాద్రి లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ వస్తుంది అనటానికి ఏ సినిమానే నిదర్శనం. రాంభూపాల్ వర్మగా నాజర్ నటన పీక్స్ అని చెప్పాలి. ఇతని ఆధ్వర్యంలో పెరిగే సింహాద్రి కేరళలో సింగమలైగా వాళ్ల రక్షకుడిగా ఎలా మారాడు, ఎందుకు మారాడు, స్థానిక గూండాలతో సింగమలైకి ఉన్న వైరమేంటి అన్నది సినిమా. దొరస్వామిరాజు నిర్మించిన ఈ చిత్రం అత్యున్నత ప్రమాణాలతో 9 కోట్ల బడ్జెట్తో నిర్మించి బాక్సాఫీస్ వద్ద 25 కోట్లు వసూలు చేసి అప్పటి వరకు ఉన్న చిత్రాలతో అగ్రస్థానంలో నిలిచింది. నాజర్, ముఖేష్ రిషి, బ్రహ్మానందం, శరత్ సక్సేనా, సంగీత, రాహుల్ దేవ్, భానుచందర్, సీత, కోటా శ్రీనివాసరావు లాంటి హేమీలు నటించిన ఈ సింహాద్రి చిత్రంలో చీకులమ్మే చిన్నది కావాలా అంటూ ప్రముఖ హీరోయిన్ రమ్యకృష్ణ జూనియర్ ఎన్టీఆర్తో ఐటెం సాంగ్లో ఆడిపాడ్డం అప్పట్లో ఓ సెన్సేషన్. ఎస్ రవీంద్రబాబు సినిమాటోగ్రఫీ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళింది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ ఈ సినిమాకి హైలైట్ అని చెప్పాలి. మొత్తానికి సింహాద్రి సినిమా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అవటంతో జూనియర్ ఎన్టీఆర్ స్టార్డమ్ ఓ రేంజ్కు వెళ్ళింది. దర్శకుడు రాజమౌళిని కూడా ఈ చిత్రం అగ్రదర్శకుల స్థానంలో చేర్చింది. రాజమౌళి తన గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఎక్స్ట్రాడినరీ టేకింగ్తో ప్రేక్షకుణ్ణి ఆకట్టుకున్నారు. కామెడీ, ఫైట్స్, సెంటిమెంట్, మసాలా, పవర్ఫుల్ డైలాగ్స్ను సమపాళ్లలో మేళవించిన సినిమా సింహాద్రి. ఇంతటి మాస్ ఎంటర్టైనర్ను ఇచ్చిన రాజమౌళిపై అప్పట్లో విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. రాజమౌళి భవిష్యత్తులో ఇండియన్ సినిమాను ఏలే మాస్ దర్శకుడు అవుతాడని కితాబిచ్చారు. 2003 జూలై 9న అత్యధిక థియేటర్లలో విడుదలైన సింహాద్రి చిత్రం రాజమౌళి కెరియర్లో అలాగే టాలీవుడ్లో హైయెస్ట్ కలెక్షన్స్ వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. 167 కేంద్రాల్లో 50 రోజులు, 150 కేంద్రాల్లో 100 రోజులు, 52 ప్రత్యక్ష కేంద్రాల్లో 175 రోజులు ప్రదర్శింపబడింది ఈ చిత్రం. ఈ సినిమా వచ్చిన 3 ఏళ్లకు సూపర్ స్టార్ మహేష్ బాబు పోకిరి సినిమాతో బాక్సాఫీస్లో తన సత్తా చాటాడు. పూరి జగన్నాథ్, మహేష్ బాబుల కాంబినేషన్ సెట్ అవటానికి చాలా ఏళ్లే పట్టింది. పూరి తీసిన ఆంధ్రావాలా డిజాస్టర్ తరువాత పూరికి ఏం చేయాలి, ఎలాంటి కథలు చేయాలో అర్థం కాని పరిస్థితి. బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఈడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత వచ్చిన ఫెయిల్యూర్స్ పూరిని గందరగోళంలోకి నెట్టేశాయి.
అప్పటికే మెగాస్టార్తో సినిమా చేద్దామనే ప్రయత్నాలు ఓవైపు జరిగాయి. కానీ అది టైం టేకింగ్ ప్రాసెస్ అని వదిలేశాడు. మొత్తానికి బద్రీ టైంలో రెడీ చేసుకున్న స్క్రిప్ట్ వైపు పూరి చూపు మళ్ళింది. ఆ స్క్రిప్టే ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ. టైటిల్ విని రవితేజ రెడీ అయిపోయాడు. అప్పటికే రవితేజతో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి లాంటి సినిమాలొచ్చాయి. ఆ విధంగా రవితేజది పూరిది క్రేజీ కాంబోగా మారింది. సరిగ్గా అప్పుడే రవితేజకు నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అలా రవితేజ బిజీ అయ్యాడు. ఈ గ్యాప్లో పూరి 143 సూపర్ చిత్రాలతో బిజీ. సో కాంబినేషన్ సెట్ కాలేదు. చివరికి సోనూ సూద్ హీరోగా ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ సినిమా తీద్దామని డిసైడ్ అయిన పూరికి కమర్షియల్ లెక్కల విషయంలో కాస్టింగ్ సింక్ కావట్లేదని వెనక్కి తగ్గి వన్ ఫైన్ డే సూపర్ స్టార్ మహేష్ బాబుని కలవటం, మహేష్ బాబు చెప్పిన చిన్న చిన్న మార్పులతో కథ ఓకే చేయటం చకచకా జరిగిపోయాయి. ఇంతకీ కథేంటంటే, హీరో సిక్కుల కుర్రాడు, పేరు ఉత్తమ్ సింగ్. మాఫియా ముఠాలో చేరి వాళ్ల మధ్యలోనే తిరుగుతూ వాళ్లనే చంపుతూ ఉంటాడు. క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటంటే, ఆ ఉత్తమ్ సింగ్ ఓ పోలీస్ ఆఫీసర్. అయితే మహేష్ బాబు చెప్పిన చేంజ్ సిక్కుల బ్యాక్డ్రాప్, ఉత్తమ్ సింగ్ టైటిల్. పూరి మార్చి వినిపించాడు. అంతా ఓకే. ఆ సినిమానే పోకిరి. అప్పటికి 75 సంవత్సరాల తెలుగు సినిమా రికార్డులను బద్దలు కొట్టి బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ రికార్డులని సృష్టించింది. కేవలం 70 రోజుల్లోనే ఇంత భారీ ప్రాజెక్టు షూటింగ్ ఫినిష్ చేసి 2006 ఏప్రిల్ 28న రిలీజైన ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసింది. మహేష్ బాబుకి సూపర్ స్టార్డమ్, పూరి జగన్నాథ్ కు టాప్ డైరెక్టర్ హోదా, ఇలియానాకు స్టార్ హీరోయిన్ హోదాను తెచ్చిపెట్టింది. పోకిరి సినిమాలో ప్రతి సీన్ పేలింది. డైలాగ్స్, మణిశర్మ మ్యూజిక్, ఉప్మా సీన్, ముష్టివాళ్ల కామెడీ, బ్రహ్మి సాఫ్ట్వేర్ ఎపిసోడ్. మాస్ సినిమా అంటే ఇలా ఉండాలి అనేలా తీర్చిదిద్దాడు పూరి జగన్నాథ్. మాస్ సినిమాలకు ఇదో టెక్స్ట్ బుక్ అని చెప్పుకునేంత రేంజ్కు వెళ్ళింది పోకిరి. అప్పటికి 75 సంవత్సరాలు నిండిన తెలుగు సినిమా చరిత్రలో పోకిరి ఓ సెన్సేషన్. ఇప్పటికీ ఎప్పటికీ పోకిరి సెన్సేషనే. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా, ఇలాంటి పవర్ఫుల్ డైలాగులు ఎన్నో ఇంకెన్నో. ఇక ఈ సినిమాలో ముమైత్ ఖాన్ ఐటెం సాంగ్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్. సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడు ఇచ్చిన విజువల్ ట్రీట్ పోకిరి అని ఖచ్చితంగా చెప్పొచ్చు. పోకిరి చిత్రాన్ని తమిళ్లో విజయ్ హీరోగా, ప్రభుదేవ డైరెక్షన్లో పోకిరిగా రీమేక్ చేసి విజయం సాధించారు. హిందీలో సల్మాన్ ఖాన్తో వాంటెడ్ పేరుతో ప్రభుదేవాని రీమేక్ చేశారు. కన్నడ, బెంగాలీ భాషల్లో సైతం రీమేక్ చేయబడి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక పోకిరి చిత్రం 200 కేంద్రాల్లో 100 రోజులు, 63 కేంద్రాల్లో 175 రోజులు, 15 కేంద్రాల్లో 200 రోజులు, కర్నూల్లోని ఒక థియేటర్లో 365 రోజులు ప్రదర్శింపబడి రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్తో 40 కోట్లు దాటి టాలీవుడ్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇలా యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ల కెరీర్లో చాలా ముఖ్యమైన సినిమాలు సింహాద్రి, పోకిరి. ఇవి ఎప్పటికీ కల్ట్ క్లాసిక్ మూవీస్ గానే చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.